సిటీ కేబుల్. జగద్గురువులు జన్మించిన మాసం వైశాఖ మాసం. ప్రవచనరత్న డాక్టర్ సిద్ధిలింగయ్య స్వామి. వైశాఖ మాసంలో జగద్గురువులు జన్మించారని, చాలా పవిత్రమైన మాసం వైశాఖ మాసం అని ప్రవచనరత్న శాలివాహన కళాశాల తెలుగు ఉపన్యాసకులు డాక్టర్ సిద్ధిలింగయ్య స్వామి తెలిపారు. ఈ మాసం బ్రహ్మ, విష్ణు, మహేశ్వర్లకు అత్యంత ప్రీతికరమని తెలిపారు. ఈ మాసంలో విశ్వగురువు బసవేశ్వరుడు జన్మించారని తెలిపారు. శ్రీ లక్ష్మీదేవి అమ్మవారు కూడా ఈ మాసంలోనే ఉద్భవించారని, ఈ మాసం యొక్క విశిష్టతను సిద్ధిలింగయ్య స్వామి వివరించారు. మీడియా ప్రేక్షకులకు అందరికీ అక్షయ తృతీయ బసవ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఆంగికం భువనం యస్య వాచికం సర్వవాంగ్మయం ఆహార్యం చంద్రతారేషు తం వందే సాత్వికం శివం. పరమ పవిత్రమైనటువంటి అక్షయ తృతీయ గురించి మరియు ఈ అక్షయ తృతీయ వచ్చేటువంటి ఈ వైశాఖ మాసం గురించి చెప్పే ముందు, నా పేరు మడప సిద్ధిలింగయ్య స్వామి. నా యొక్క రచనా కాలం పేరు విశ్వారాధ్య. ప్రవచనరత్న అనేటువంటి బిరుదు కలిగినటువంటి వాడను. తెలుగులో వైశాఖ మాసం అంటాం. అంటే విశాఖ నక్షత్రంతో కూడి ఉన్న పౌర్ణిమ గల మాసమే వైశాఖ మాసం. దీనినే సంస్కృతంలో మధుమాసం అని కూడా అంటారు. బ్రహ్మ, విష్ణు, మహేశ్వర్లకు అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి మాసముగా ఈ మాసమునకు పేరు. ముఖ్యంగా ఈ మాసములోనే జగద్గురువులైనటువంటి మరి ఏకో రామారాధ్యులు, అలాగే మరుళారాధ్యులు, ఆదిశంకరులు, రామానుజాచార్యులు, దానితో పాటు విశ్వగురువైన బసవేశ్వరుడు మొదలైనటువంటి మహాత్ములు ఈ మాసంలోనే ఉద్భవించినటువంటిది అందరికీ తెలుసు. పవిత్రమైనటువంటి ఈ యొక్క మాసములో మరి ఈ శుక్ల తదియను అక్షయ తృతీయ లేదా అక్షయ తది అని అంటారు. లక్ష్మీదేవి కూడా ఉద్భవించినటువంటి మాసముగా చెబుతూ ఉంటారు. అంతటి పవిత్రమైనటువంటి ఈ యొక్క మాసములో ముఖ్యంగా ఈ బసవేశ్వరుని యొక్క జయంతి అంగరంగ వైభవంగా గొప్పగా జరుపుతూ ఉంటారు. అయితే బసవేశ్వరుని కంటే ముందుగా ఈ యొక్క పృథ్వీ పైన, అంటే ఈ నేలపైన, ఈ దేశం పైన ముఖ్యంగా ధర్మాన్ని నిలుపుట కొరకు, ఈ యొక్క హైందవ సనాతన ధర్మాన్ని నిలపడం కొరకు పరమేశ్వరుడు తన ప్రమత గణాల్లో ఒక గణమును ఏకోరామారాధ్య శివాచార్యునిగా పంపి వీరశైవ ధర్మాన్ని ప్రచారం చేయడమే కాదు, ఆ యొక్క ధర్మం యొక్క వైశిష్ట్యాన్ని భక్తులందరికీ తెలియజేశారు. అందుకే అతని గురించి ముందుగా ఈ 2 అంశాలు మీ ముందు ఉంచే ప్రయత్నం చేస్తాను. వారి యొక్క కీర్తన, జగద్గురు ఏకో రామారాధ్యుల యొక్క మరి కీర్తన. జయమంగళం నిత్య శుభమంగళం, జయమంగళం నిత్య శుభమంగళం. శ్రీద్రాక్ష రామాలింగోద్భవమూర్తి దక్షిణా దిక్కుణ మంగళాకరుడై ఆఘోరముఖముతో నీలవర్ణధ్వజము భృంగి గోత్రముతోను లంబనా సూత్రాన సామవేదముతోను వేణుదండముతోను లోహ కలిశముతోను అగ్నితత్వముతోను వైరాగ్య సింహాసనారూఢుడయ్యి కేదార పీఠాన వ్యాసుని బ్రోచిన ఏకో రామారాధ్య గురు చరణములకున్ జయమంగళం నిత్య శుభమంగళం, జయమంగళం నిత్య శుభమంగళం అని ఆ యొక్క జగద్గురువులైన ఏకో రామారాధ్యుల వారిని మరి ఎందరెందరో కీర్తిస్తారు. అయితే అటువంటి జగద్గురువులైనటువంటి ఏకో రామారాధ్యులతో పాటుగా ఈ యొక్క పృథ్వీ పైన ముఖ్యంగా సనాతన ధర్మం, వీరశైవ ధర్మాన్ని, గురు లింగ జంగమ మొదలైనటువంటి భక్తి భావక తత్వాన్ని అందరికీ కూడా అందుబాటులో తెచ్చే విధముగా రేణుకాది జగద్గురువులు స్థాపించిన వీరశైవ ధర్మాన్ని, ఇష్టలింగ దీక్షా తత్వాన్ని తాను స్వీకరించి ప్రజలందరికీ కులాలకు అతీతంగా అందజేసిన మహాత్ముడు జగద్గురు బసవేశ్వరుడు. ఆయన ఇంగులేశ్వర బాగేవాడి అనేటువంటి ప్రాంతములో మాదరస మాదలాంబికాను ఆ నందీశ్వరుని యొక్క భక్తుల కు మరి పుత్రునిగా ఉద్భవించాడు. ఈ బసవేశ్వరుడు ఎవరో కాదు, ఆ శివుని వాహనమైన నంది అని పాల్కురికి సోమనాథుడు బసవ పురాణం అనేటువంటి మరి ద్విపద కావ్యములో చెప్పడం జరిగింది. అంత గొప్పనైనటువంటి బసవేశ్వరుడు లక్షలాది వచనాలు రాశాడు. ఒక కవిగా, ఒక పండితునిగా, ఒక పాలకునిగా అనేక అంశాలను ఈ
ప్రపంచంలో ప్రజలకు చూయించాడు. ముఖ్యంగా ఇతనెవ్వరు అనకయ్య, ఇతను నావాడు నావాడు అనువయ్య, అదే మెచ్చునయ్య సంగయ్య అంటూ అందరినీ కూడా నావాడు అనేటువంటి భావనను వ్యక్తం చేయమని చెప్పాడు. అట్లాగే ఇంకొక వచనంలో ఏమంటాడంటే చూడండి, ముఖ్యంగా మంచి కాళిదాసాది కవులకు కూడా మరి ఏమాత్రం తీసిపోని విధంగా ఎంత చక్కటి వచనం చూడండి. వెన్నెల చింత అబ్జమునకు సూర్యోదయమే చింత, భ్రమరమునకు సుగంధ మధువాన చింత, నాకు కూడల సంగమ దేవుని చింత. శెట్టి అనవచ్చునే సిరియాలుని, సాకలి అనబోలునే మాచయ్యను, చెండాలుడు అనదగునే కక్కయ్యను, మేదరి అననవునే చెన్నయ్యను, నన్ను బ్రాహ్మణుడు అనగా నగునయ్య కూడల సంగయ్య, నన్ను బ్రాహ్మణుడు అనగా నగునయ్య కూడల సంగయ్య అంటూ ఈ యొక్క అంటరాని తత్వాన్ని, కులతత్వాన్ని నిరసించినాడు. కాయికమే కైలాసం అనేటువంటి సిద్ధాంతాన్ని మరి చెప్పినటువంటి మహానుభావుడు బసవేశ్వరుడు. అతడు ఉద్భవించిన అంటే అతడు పుట్టినటువంటి రోజే ఈ యొక్క అక్షయ తృతీయ. అదే విధంగా ఆ బసవేశ్వరుడు మరి లక్షలాది వచనాలు రాసిన మనకు కొన్ని వేల వరకు మాత్రమే దొరుకుతూ ఉన్నాయి. అట్లాగే అతడు ప్రతిరోజు కూడా 1,96,000 పైచిలకు జంగమయ్యలకు మరి ముష్టాన్న భోజనాదులు పెట్టి భక్తి తత్వాన్ని ప్రచారం చేశాడు. ప్రతి వ్యక్తిలోనూ శివుణ్ణి దర్శించమని చెప్పినటువంటి మహాత్ముడు ఆ యొక్క బసవేశ్వరుడు. అతను పుట్టినటువంటి రోజే ఈ యొక్క అక్షయ తృతీయ. ఈ అక్షయ తృతీయ రోజే అనేక శుభముహూర్తాలకు మూలమని చెబుతారు. అంతేకాకుండా పరశురాముడు ఉద్భవించింది కూడా ఈ యొక్క అక్షయ తృతీయ రోజే. అంతేకాకుండా మరి పంచమి రోజు ఆది జగద్గురువులైనటువంటి మరుళారాధ్యుల వారు, శంకరాచార్యుల వారు, రామానుజాచార్యుల వారు కూడా ఉద్భవించినట్లుగా మనకు చారిత్రక ఆధారాలను బట్టి చెప్పవచ్చు. అంతేకాకుండా ఈ పృథ్వీలో భక్తిని, జ్ఞానాన్ని, వైరాగ్యాన్ని, శివభక్తి తత్వాన్ని నెలకొల్పినటువంటి జగద్గురువులైన ఏకో రామారాధ్యులు, అట్లాగే మరుళారాధ్యుల యొక్క స్ఫూర్తి మరి అందరికీ ఉండాలి. దానితో పాటుగా భక్తి తత్వానికి నిలువెత్తు నిదర్శనముగా, సేవాతత్వానికి నిలువెత్తు నిదర్శనముగా ఉన్నటువంటి ఆ యొక్క బసవేశ్వరుని యొక్క జీవన విధానం అనేటువంటిది భవిష్యత్ తరాలకు ఎంతో ఆదర్శం అని చెప్పవచ్చు. అంతేకాకుండా మరి భక్తి తత్వం ఎంతో గొప్పది అంటూ ఒక వచనములు అంటాడు. వేదప్రియుడు శివుడందురు వేదప్రియుడు శివుడవునే, నాదప్రియుడు శివుడందురు నాదప్రియుడు శివుడవునే, వేదము చదివిన బ్రహ్మ శిరం ఎగిరే, నాదము నేర్చిన రావణుండు అతుండాయే, కానా వేదప్రియుడు కాదు నాదప్రియుడు కాదు మా కూడల సంగయ్య భక్తప్రియుడు అంటాడు. అంటే ప్రతి మనిషిలో భక్తి భావన ఉంటూ, సాత్విక భావన ఉంటే మరి అందరూ కూడా సుఖశాంతులతో వర్ధిల్లగలరు. మరి శ్రమతత్వాన్ని కలిగి సమాజ హితాన్ని ఆకాంక్షించే వాళ్ళే ఈ దేశానికి ముఖ్యము అనేటువంటి తత్వాన్ని తెలిపినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి బసవేశ్వరుడు. అందుకే మహాత్మా గాంధీ కానీ, అట్లాగే అంబేద్కర్ కానీ, అంతకుముందు వివేకానందాదులు కూడా బసవేశ్వరుని ప్రస్తుతించారు. అటువంటి బసవేశ్వరుని యొక్క జన్మదినమైనటువంటి అక్షయ తృతీయను మరి ఎంతో పవిత్రమైనదిగా భావిస్తూనే శుభముహూర్తాలు, ప్రతిష్టలు, ఇల్లు వాస్తలు, వివాహాది శుభముహూర్తాలు కూడా ఆ రోజు నిర్వహిస్తూ ఉంటారు. అంతేకాకుండా ఆ రోజు మరి ఆది యుగములో ఈ యొక్క లోకమంతా అజ్ఞానాంధకారంలో ఉన్న సందర్భములో ఆ యొక్క జగజ్జనని అయిన ఆది పరాశక్తి లక్ష్మీదేవిగా ఉద్భవించి మరి దరిద్రాన్ని దూరం చేసి ధనకనక వస్తు సంపత్తిని ప్రపంచానికి అందజేసింది. అట్లాగే తానే లక్ష్మి అయి మరి సంపదను, తానే సరస్వతి అయి జ్ఞానమును, తానే శక్తి అయి పార్వతిగా మరి శక్తిని ఈ ప్రపంచానికి అందజేసినటువంటిది ఆ ఆది పరాశక్తి లక్ష్మీ రూపంగా మరి అవతరించినటువంటి రోజు. కాబట్టి అక్షయ తృతీయ క్షేముగానటువంటి తది అని అర్థం. క్షేముగాని అంటే నాశనము లేని. ఇది ఎటువంటిది అంటే ఆ రోజు ఎంతో పవిత్రమైంది. మరి ప్రతి మనిషి కూడా ఆ రోజు ఏదైనా ఒక పనిని మొదలు పెడితే మరి ఆ పని నిర్విఘ్నంగా సాగుతుంది అని చెబుతూనే మరి ఎంతో విశిష్టమైనటువంటి ఈ యొక్క వైశాఖ మాసములో ఎందరెందరో మహాత్ములు పుట్టారు. అందుకే మధుమాసం అన్నాను. అందులో ముఖ్యంగా మరి ఈ యొక్క శంకరాచార్య
మరుళారాధ్య ఏకోరామారాధ్య బసవేశ్వర, దానితో పాటు పరశురామ మొదలైనటువంటి వాళ్ళే కాకుండా వైశ్య కుల తిలక అయినటువంటి ఆ యొక్క కన్యకా పరమేశ్వరి ఉద్భవించి శక్తి తత్వాన్ని ప్రదర్శన చేసింది. అట్లాగే భక్తి తత్వాన్ని మరి ప్రజలకు అందించిన తల్లి ఆ యొక్క కన్యకా పరమేశ్వరి. ఆమె ఉద్భవం కూడా ఈ మాసంలోనే జరిగింది. అదే మాదిరిగా మరి బ్రహ్మేంద్ర స్వామి ఉత్సవాలు కూడా ఈ మాసంలోనే జరుగుతాయి. ఇట్లా తీసుకుంటే ఈ మాసానికి ఒక విశిష్టత ఉన్నతి అనేటువంటిది ఉంది. కావున ఈ మాసము జాతర మాసం అని కూడా అంటారు, భక్తి మాసం అని కూడా అంటారు. అట్లా ఎంతో విశిష్టమైనటువంటి వైశాఖ మాసములో ఈ యొక్క అక్షయ తృతీయ అనేటువంటిది అత్యంత మహోన్నతమైనటువంటి పండుగ అని చెప్పవచ్చు. అందుకొరకే ఆ అక్షయ తృతీయ రోజు ఎవరైతే బసవేశ్వరుణ్ణి కానీ ఇంతకుముందు చెప్పిన ఈ జగద్గురులను జ్ఞాపకం చేసుకుంటారో, లేదా వాళ్ళని గూర్చి ఒక స్తుతి ఒక పద్యమో వాడుకుంటారో వాళ్ళ జన్మ చరితార్థం అవుతుంది అని తెలియజేస్తూ మరి బసవేశ్వరుని పైన కూడా పాల్గొనికి సోమనాథుడు మరి వృషాధిప అనే మకుటంతో ఒక శతకమే రాశాడు. మచ్చుకొక పద్యాన్ని వినిపిస్తాను, ఆలకించగలరు. సురవర పూజ్య పూజ్య గుణ శోభిత శోభిత రూప రూప విస్ఫురతర శీల శీల గుణ పుంగవ పుంగవ సత్వ సత్వ సంపరవర వాద వాద భయవర్జిత చార విచార చార ఈశ్వర సమనీవే దిక్కు బసవా 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 వృషాధిపా అని ఈ విధంగా 108 పద్యాలతో బసవేశ్వరుని స్తుతించాడు పాల్కురికి. కావున ఇట్లాంటి మహాత్ముడు ఉద్భవించినటువంటి యొక్క అక్షయ తృతీయను మరి అందరూ కూడా చక్కగా జరుపుకొని ఆ బసవేశ్వరుని యొక్క కృపకు, ఆ ఏకో రామారాధ్య జగద్గురు యొక్క కృపకు, ఆ శంకరాచార్య యొక్క జగద్గురు కృపకు, ఆ మరుళారాధ్యుని యొక్క జగద్గురు కృపకు, అట్లాగే పరశురాముని కృపకు పాత్రులు కావాలని తెలియజేస్తూ మరొక మాట, ఈ మాసములోనే హనుమ జయంతి కూడా వస్తుందండి. ముఖ్యంగా మొన్న పౌర్ణిమ సందర్భంగా వచ్చింది హనుమద్ విజయ దినోత్సవం. ఇది హనుమ జయంతి కాబట్టి ఆ ఆంజనేయుని యొక్క కృపకు, ఆ కన్యకా పరమేశ్వరి యొక్క కృపకు, ఆ బ్రహ్మేంద్ర స్వామి యొక్క కృపకు మరి పాత్రులు కావాలని తెలియజేస్తూ స్వస్తి ప్రజాభ్యం పరిపాలయంతం న్యాయేన మార్గేణ మహిం మనీషం గోబ్రహ్మణేభ్యం శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. CT Cable